హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధా మధు రెసిపీస్. ఈరోజు ఒక హెల్తీ రెసిపీ చేసేద్దాం. ముందుగా ఒక కప్పు మినపప్పుని 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న మినపప్పుని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 3 గ్లాసుల జొన్న పిండిని వేసుకోవాలి. మినపప్పుతో పాటు జొన్న పిండిని కూడా వేసుకొని 2 కలిపి మిక్సీ పట్టాలి. నేను ఇక్కడ చూపించిన గ్లాస్తో 3 గ్లాసుల జొన్న పిండి వేసుకున్నాను. 3 గ్లాసుల జొన్న పిండికి 1 గ్లాసు మినపప్పు సరిపోతుంది. ఇప్పుడు పిండికి తగ్గ నీరు కూడా పోసుకొని బాగా మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ దోసపిండికి ఎలా పడతామో అలాగే ఉండాలి. అందుకే మిక్సీలో నీళ్లు పోసేటప్పుడు జాగ్రత్తగా కొద్దిగా పోసుకుంటా కన్సిస్టెన్సీ చూసుకోవాలి. మరీ లూజ్ అయిపోతే దోశ సరిగ్గా రాదు. ఇప్పుడు దోశ పిండిని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకున్న జొన్న పిండిని చేత్తో బాగా కలపాలి. అక్కడక్కడ ఉండలు ఉంటే చేత్తో బాగా కలిపేసి ఉండలు లేకుండా చూసుకోవాలి. మనం జొన్న పిండి వాడాం కాబట్టి ఉండలు ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి ఉండలు లేకుండా చేత్తో బాగా కలుపుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న జొన్న దోశ పిండిని రాత్రంతా మూతపెట్టి బయట పెట్టాలి. ఇప్పుడు ఫెర్మెంట్ అయిన దోసపిండిని ఒకసారి గరిటెతో మొత్తం బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత దోసపిండిలో సరిపడా ఉప్పు, తగినంత నీళ్లు పోసుకొని బాగా కలపాలి. నీరు కొద్దిగా పోసుకొని కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలపాలి. మరీ ఎక్కువ నీళ్ళు పోసుకుంటే దోశ లూజ్ అయిపోయి సరిగ్గా రాదు. కాబట్టి మనం కన్సిస్టెన్సీని చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని చూడండి, దోసపిండి మనం నార్మల్గా వాడే దోసపిండి ఎంత కన్సిస్టెన్సీ ఉంటుందో అంతే కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్తో బాగా రుద్దాలి. లేకపోతే దోశ ప్యాన్కి అంటుకుపోతుంది. ఇలా బాగా ఆనియన్ రుద్దిన తర్వాత ఇప్పుడు దోశ వేసుకుందాం. దోశ పిండిని వేసుకొని మెల్లగా దాన్ని స్ప్రెడ్ చేసి 2-3 చుక్కల నూనె కూడా వేసి 2 వైపులా బాగా కాల్చుకోవాలి. దోశ ఇప్పుడు కొద్దిగా ఎర్రగా కాలిన తర్వాత దాన్ని తీసి రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలి. ఉదయాన్నే ఇలా ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్తో డేని స్టార్ట్ చేస్తే రోజంతా ఎనర్జెటిక్గా ఉంటాము. కాబట్టి మీరు కూడా ఒకసారి జొన్న దోశని ట్రై చేసి చూడండి. బాగా కాలిన దోశని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. నేను ఇక్కడ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ని యూస్ చేస్తున్నాను కాబట్టి 2-3 దోశలు వేసిన తర్వాత ఆనియన్ని రుద్దుకోవాలి, లేకపోతే దోశ అంటుకుంటుంది. అంతే అండి, 2 ఇంగ్రీడియంట్స్తో హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెడీ. మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు దోశల్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. మీకు నచ్చిన చట్నీలతో సర్వ్ చేసుకొని ఎంజాయ్. చూడండి దోశలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రాధా మధు రెసిపీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.